మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఈ రోజు 10 వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఈ రోజు విద్యుత్ అమరవీరుల దినం అలాగే ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ జీతగాడు చంద్రబాబు నాయుడు ప్రజల మీద తీవ్రమైన విద్యుత్ భారాలు మోపాడు. దానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో బషీర్బాగ్ వద్ద పెద్ద పోరాటం సాగింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు జలియన్ వాలాబాగ్ లో ఎంత దుర్మార్గంగా ఎంత కుతంత్రంగా వ్యవహరించారో అదే పద్ధతిలో బషీర్బాగ్ లో కాల్పులు కాల్చారు, టీర్ గ్యాస్ విడుదల చేశారు, లాఠీ చార్జీ చేశారు. ఇలాంటి దుర్మార్గమైన అనేక పనులు చేశారు. ఫలితంగా 3 అమరవీరులు అయ్యారు, అనేక మందికి గాయాలైనవి. అంత తదనంతరం గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కాలంలో రాబోయే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ వచ్చిన వెంటనే ఇప్పటికీ ఈ సంవత్సర కాలానికి 30,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు మోపాడు. అంతేకాదు విద్యుత్ సంస్కరణ చట్టం మోడీ ఆదేశ విధానాల్ని అదాని సంతృప్తి పరచడం కోసం స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నాడు. ఇంతకుముందు వాళ్ళ అబ్బాయి స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్నాడు. ఈ రోజు ఆయన బిగించి ఏర్పాటు చేస్తా ఉన్నాడు. నేను మారానని చెప్పాడు. ఇది పచ్చి అబద్ధం. ఇంతకు ముందు ప్రపంచ బ్యాంక్ జీతగాడు, ఇప్పుడు అదానికి జీతగాడు, మోడీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ విధానాలను ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో మరో బషీర్బాగ్ పోరాటం జరుగుతుంది. నీ పదవికి గోరీ కట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. 2000 సంవత్సరంలో బషీర్బాగ్ ఉద్యమం ఏదైతే జరిగిందో, కరెంటు ఉద్యమం, ఆ విద్యుత్ ఉద్యమంలో అమరులైనటువంటి వారికి ఇవాళ స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి ముప్పటిగా పెంచుకుంటూ పోతా ఉన్నాడు. దాంతోపాటు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పిన లోకేష్ ఈనాడు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉంటే నిన్నకుండిపోయాడు. కాబట్టి ప్రజలపైన మోయలేని భారాలు పడతా ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు. అవి తక్షణమే తగ్గించాలి. ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. రద్దు చేయడం ద్వారా ప్రజలపైన పడే భారాలు తగ్గుతాయి. ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలో 300 వచ్చే బిల్లు ఇవాళ 1300 వస్తూ ఉంది. భవిష్యత్తులో స్మార్ట్ మీటర్ బిగిస్తే 13,000 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ ట్రాప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు పేరు వసూలు చేసేటువంటి తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలా జరగని పక్షంలో భవిష్యత్తులో టీడీపీ ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా కనుమరుగవుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యమం ఆనాడు బాబు సర్కారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అపార భారం మోపుతూ కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు రద్దు చేయి అని బాబు సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా బషీరాబాద్ లో ఒక మరో సమరశీల ఉద్యమం, భారత స్వతంత్ర సంగ్రామ ఉద్యమాన్ని తలపించే విధంగా ఒక సమరశీల ఉద్యమం, ప్రతిఘట ఉద్యమాన్ని
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో బాబు సర్కారు ముగ్గురును కాల్చి చంపారు. ఆ యొక్క ఆగస్టు 28వ తారీఖు 2000 సంవత్సరంలో అమరులైనటువంటి బాలకృష్ణ, రామస్వామి, విష్ణువర్ధన్ రెడ్లకు ఈ రోజు ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో వాళ్ళకు విప్లవ జేజేలు తెలియజేస్తున్నాం. ఇదే ఆంధ్రప్రదేశ్ లో బాబు సర్కారు మరో నాయకుడు, మరో ముఖ్యమంత్రిగా ఉన్నారు. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ఆదాని ఒప్పందంలో ఉన్నటువంటి స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని చెప్పేసి బాబు సర్కార్ డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎస్ నాగరాజు, ఎంసీపీ పార్టీ జిల్లా సెక్రటరీని. 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన బషీర్బాగ్ కాల్పుల్లో అమరులైన అమరవీరులు ప్రతిజ్ఞా దినంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ స్మార్ట్ మీటర్లు విధించడం, విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని విస్మరించి ఆ వాగ్దానాలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలు పెంచి స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపైన మోయలేని భారం మోపుతున్నారు కనుక ఈ భారానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయవలసి వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.